సర్వశక్తిగల దేవుని ప్రశస్తమైన నామమును బట్టి మరోసారి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలను తెరిచి మొదటి దెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైన పౌలు దెస్సలోని సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగునట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొనుచున్నామని మీకు తెలియను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. నీ మాటలు మేము వినిచుండగా వినగలిగినటువంటి జ్ఞానమును మీరు మాకు దయచేసి మాతో మీరు మాట్లాడవలసి ఉన్నదని వేడుకొనుచు, దైవలేఖనములో నుంచి తండ్రి నాయన ఆశీర్వాదకరమైన విషయాలు బయలుపరిచి, మరుగయున్న ప్రతి రహస్యమును తేట తెల్లపరిచి, నీ ప్రణాళిక, నీ ఉద్దేశాన్ని మేము గ్రహించగలిగినట్లుగా వాక్య జ్ఞానములోనికి మేము వెళ్ళుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు దెస్సలోని సంఘానికి 2 పత్రికలు రాస్తా వచ్చారు. పౌలు గారు రాసినటువంటి 2 పత్రికలలో ఆయన బోధలో ఈనాటి సేవకులు బోధించినటువంటి బోధకు వ్యతిరేకమైన భిన్నమైన బోధ పౌలు గారు దైవావేశం వలన దేవుని ప్రణాళికతో నడిపించబడి మాట్లాడుతూ ఉన్నారు. 2వ అధ్యాయము దెస్సలోని పత్రిక, మొదటి దెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి దెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యములో ఇలా రాయబడింది: తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలిచిన దేవునికి తగునట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల ఎలాగైతే నడుచుకుంటా ఉన్నాడో మేము కూడా మీ ఎడల అలాగే సేమ్ నడుచుకుంటా వచ్చాం. ఈ మాటలో ఆయన మాట్లాడతాడు, తన రాజ్యమును గూర్చియు. దేవుని పిలుపు ఇక్కడ కనిపిస్తూ ఉంది 11లో, తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలిచినవాడు అని. దేవుడు ఒక మనిషిని లోకములో నుంచి ఆయన ఎందుకు పిలుస్తాడు, ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు? మనము చీకటిలో, అంధకారములో బ్రతుకుతున్న దినములలో సత్యమేదో తెలియక, నీతి ఏదో తెలియక, అసలు దైవం అంటే ఏమిటో అర్థమో తెలియక, దేవుని స్వరూపం ఎలాగుంటుందో మనము గ్రహించక, దేవుని గుణగణాలు, లక్షణాలు ఎలాగుంటాయో ఏనాడు మనకు అర్థము కాక, మనము పుట్టిన నాటి నుంచి చాలా దినముల వరకును తెలిసి తెలియని వాటికి నమస్కరించి, పూజించి, బలులర్పించి, నైవేద్యాలు చేసి, చివరకు వచ్చేసరికి అదంతా అసత్యమైనటువంటి వాస్తవాలు మనం గ్రహించటానికి దేవుడే, పరిశుద్ధాత్ముడే సహాయము చేసి ఆ అంధకార సంబంధమైన క్రియల నుంచి దేవుడు మనల్ని బయటికి లాక్కొచ్చి విడిపించి ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం మన బ్రతుకులో చేశాడు. ఏంటంటే 11వ వచనం, తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగునట్లుగా నడుచుకోవాలి. సంఘము చేయవలసిన కార్యము, సంఘమును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అసలు దేవుడు మానవుని ఎడల కలిగినటువంటి ప్రణాళిక ఏది? ప్రస్తుత సమాజంలో చేస్తున్న బోధకి పౌలు గారి చేసిన బోధకు చాలా వ్యత్యాసం ఉంది. బైబిల్ బోధ ఈనాటి మనుషులు, ఈనాటి సేవకులు మనుషులను ఆకర్షించటానికి చేసేటువంటి బోధ, ఈ రెండింటికి వ్యత్యాసం చూస్తే అసలు పౌలు గారి బోధ వాస్తవాలా, ఈనాడు చేస్తున్న సేవకులు బోధలు వాస్తవాలా? సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొంది పెద్దోళ్ళమని చెప్పుకుంటున్న వాళ్ళు చేస్తున్నటువంటి దుర్బోధ బైబిల్ గ్రంథానికి ఎక్కడ కనెక్ట్ అవుతున్నట్లుగా మనకు కనిపించదు. కానీ సమాజానికి మాత్రం వారు పెద్దవారని, పెద్ద సేవకులని,
వారు చాలా పేరున్నవారని, వారే అభిషేకం ఉన్నవారని, వారు ప్రార్థన చేస్తేనే స్వస్థతలు జరుగుతాయని, అక్కడికి వెళితేనే మేలు జరుగుతుందని భ్రమలో మనుషులు ముంచేస్తున్నటువంటి ఈ ప్రస్తుత సమాజంలో పనిచేస్తున్న అబద్ధ క్రైస్తవులు, అబద్ధ సేవకులు మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు చెప్పిన బోధ ఎలాగుందంటే, ఇక్కడ దేవుడు మనిషిని పిలవడంలో కారణం ఏమిటి? లోకములో, లోక ఆశలలో, లోక కోరికలలో, చీకటిలో, అంధకారములో బ్రతుకుతున్న మనలను దేవుడు పిలవటంలో దేవునికి ఉన్న ఒక ప్రణాళిక ఏమిటంటే, మొదటి మాట తన రాజ్యమునకును. ఎందుకు దేవుడు మనిషిని లోకములోంచి పిలిచాడంటే, దేవుని రాజ్యమునకు మనము వారసులము కావాలని. మరలా ఇంకోసారి అందరూ చెప్పాలి ఈ మాట. దేవుడు ఎందుకు మనల్ని లోకములో నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు? మనం ఏదో తెలిసి తెలియని ఆరాధన చేస్తూ, దైవమేదో తెలియక, సత్యమేదో తెలియక బ్రతుకుతున్న మనలను దేవదేవుడు లోకములో నుంచి వేరుపరుచుకుని ప్రత్యేకపరుచుకోవటంలో దేవుని ప్రణాళిక ఏమిటంటే, అపోస్తుడైన పౌలు చెప్తాడు, ఆయన రాజ్యమునకును మహిమకును తగునట్టుగా నడవటం కొరకే దేవుడు పిలిచాడు. దేవుని పిలుపులో ఆంతర్యం ఏమిటంటే, మనమందరము దేవుని రాజ్యమునకు వారసులము కావాలని. ఎందుకు పిలిచాడు చెప్పండి, మనందరూ ఒకసారి నోరు తెరిచి మాట్లాడండి. దేవుని రాజ్యమునకు మనము వారసులము కావాలి. ఆ మాట మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రాజ్యము? దేవుని రాజ్యము. యేసు ప్రభుల వారి బోధలో కూడా ఇదే మాటలు కనపడతాయి. పౌలు గారు ఎలాగ బోధిస్తూ ఉన్నాడో, యేసులో ఉన్నటువంటి బోధ కూడా అదే. ఆయన బోధించినదే పౌలు గారు బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తాడు? మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆయన నీతి ఏదో తెలుసుకోవాలి. మొదట మనం గమనించవలసింది ఏమిటంటే, దేవుని నీతిని మనం ఎతకాలి. నీ నీతి ఏమిటి? అసలు ఎందుకు నీవు లోకానికి రావాల్సి వచ్చింది? మాకు జబ్బు వచ్చిందని తొలగించడానికే వచ్చావా? మాకు డబ్బులు లేవని ఇవ్వటానికే వచ్చావా? లేకపోతే మాకు గొడవలు ఉన్నాయి, మా పక్షమైన వచ్చి నువ్వు పోరాడడం, యుద్ధం చేసి మమ్మల్ని గెలిపించడానికే వచ్చావా? ఇంతేనా? దేవుని ఉద్దేశం ఏమీ లేవా? అసలు దేవుని మనసులో ఆలోచనక ఏదీ లేదా? అసలు ఇది వాస్తవమే కాదు. అసలు వాస్తవం ఏమిటంటే, ఆయన ఎక్కడ బోధించినా, ఏమి బోధించినా రాజ్యవార్తను బోధించాడు. అసలు పరలోకమును విడిచి భూలోకానికి రావడానికి గల కారణమే అది. ఏంటి ఆయన కారణము? ఈ నశించిపోతున్న మానవుడు, ఆదాము ద్వారా వచ్చిన ఈ మనిషి పాపము చేసి దేవునికి దూరం అయిపోయాడు. నిత్య రాజ్యమును, పరలోక రాజ్యానికి మానవుడు దూరమైపోతా ఉన్నాడు. కనుక ఈ మానవుడు మరలా దేవునికి దగ్గర కావాలంటే ఒక బలి జరగాలి. మరలా మనమందరము నిత్యరాజ్యానికి వారసత్వం రావాలంటే బలి జరగాలి. ఆ బలి జరిగిన తర్వాత ఆ బలి పశువు యొక్క రక్తంలో మనం కడగబడాలి. ఏదా బలి అంటే, మనుషులు రక్తం వలన కానీ, గొర్రె మేకల రక్తం వలన కానీ ఏం ఉపయోగాలు ఉండవని బైబిల్ చెప్పింది. మరి ఎలాగంటే, నిర్దోషి అయిన వాడు, పరిశుద్ధుడైన వాడు, నిష్కలంకుడైన వాడు కావాలి, ఏ పాపం ఎరగని వాడు కావాలి. కాబట్టి ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి, ఇది దేవుడికి తప్ప ఏ మనిషికి సాధ్యం కాదని తండ్రి అయిన దేవుడు గ్రహించి తన కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించి, ఆయనే శిలువ మీద గొర్రెకు బదులుగా క్రీస్తును వధింపజేశాడు. ఆయన రక్తంలో కడగబడ్డ మనమందరము కూడా ఇప్పుడు పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను తీర్చబడ్డాం. మనమందరం ఇప్పుడు దేనికి వారసులమయ్యాం? తన రాజ్యమునకు మనం ఇప్పుడు వారసత్వం దొరికింది మనకి. దేవుడు ఎందుకు లోకములోనికి వచ్చాడు? ఎందుకు పిలిచాడు? తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలిచుచున్న దేవుడు. ఆయన పిలుపులో ఉద్దేశం ఏమిటంట? దేవుడి రాజ్యానికి మనమందరము ఏమవ్వాలట? వారసులము కావాలి. మన బిడ్డలకు కావలసిన చదువులు కావాలని, ఉద్యోగాలు కావాలని అవి కాదు, అవన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మొదట ఆయన నీతిని, రాజ్యమును తెలుసుకోవాలి. ఎందుకు రక్షణ పొందామంటే, దేవుని రాజ్యమును నేను పొందుకోవాలి. రక్షణ పొందటములో ఆంతర్యము, దేవుడిని పిలవటములో ఆంతర్యం ఏమిటంటే, పరలోకము నాకు కావాలి, ఆ నిత్య రాజ్యమే నాకు శాశ్వతమైన రాజ్యము, ఆ రాజ్యము కొరకే నేను ప్రయాసపడతా ఉన్నాను, పాటుపడతా ఉన్నాను అని మనం గ్రహించగలగాలట. అందుకే దేవుడు పౌలు గారు చెప్పాడు, తన రాజ్యమునకును. రెండవది,
మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగ్గట్టుగా నడుచుకోవాలి. ఇప్పుడు సంఘముగా రక్షించబడ్డ మనము, పిలవబడ్డ మనం చేయవలసిన పని ఏమిటి? ఇప్పుడు మహిమకు, దేవుని మహిమకు తగ్గట్టుగా నడుచుకోవాలి. మొదటిగా ఆయన రాజ్యమునకు మనము వారసులము గనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని మహిమపరచడం కోసం మన నడవడిక మారాలి. మన నడవడిక దేవునికి ఘనత కలిగేటట్టుగా మన నడవడిక ఉండాలి. మన భక్తి జీవితము, మన ఆత్మీయ జీవితము దేవునికి అవమానమును తీసుకొచ్చేదిగా ఉండకూడదు. దేవుడు మనల్ని పిలవటంలో ఉద్దేశం ఏమిటంటే, ఒరే నువ్వు నా రాజ్యమునికి వారసుడు కావాలని పిలిచాను, నువ్వు నా వారసుడు అంటాడు. దేవుని వారసుల మనుషులు కాదు, మన దేవునికి వారసులమ్మ. దేవుని రాజ్యమునికి వారసత్వాన్ని ఇవ్వటానికి దేవుడు లోకంలోంచి బయటికి లాక్కొచ్చాడు మనల్ని. ఇప్పుడు మనం దేవునికి ఏం చేయాలంటే ఆయన మహిమకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. ఆయన పిలుపులో గొప్ప పిలుపండి ఇది. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో ఫిలిప్పీ పత్రికలో మీరు చూడండి, 3వ అధ్యాయములో 14వ వచనములో ఒక మాట మీరు కనిపిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి బైబిల్ గ్రంథాలు ఉన్న వారు తెరిచి చదవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానము పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుతా ఉన్నాను. ఆ మాట మీకు మరలా మీరు అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసునందు ఉన్న దేవుని ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా కలిగే బహుమానము కొరకు మనము పొందుకోవాలని పరిగెత్తాలి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయములో 14వ వచనంలో ఉంది ఈ మాట. దేవుని పిలుపు ఎలాంటి పిలుపు అంటే ఉన్నతమైన పిలుపు. ఏ పిలుపు అది? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఇప్పుడు దేవుడు మనల్ని అందరిని పిలిచాడు. అది ఏ పిలుపుతో పిలిచాడంటే ఆయన ఉన్నతమైన ఆయన పిలుపు. ఆయన పిలిచాడంటేనే గొప్ప అదృష్టం, గొప్ప భాగ్యం మనకి. ఆయన పిలుపు ఎంత గొప్పదంటే ఉన్నతమైన పిలుపు. చెప్పండి, ఏ పిలుపు అది? నాకు జ్వరం వచ్చిందని యేసుబాబుని నమ్ముకున్నానండి, కష్టం వచ్చిందని యేసుబాబుని నమ్ముకున్నానండి, డబ్బులు లేవని యేసుబాబుని నమ్ముకున్నానండి, మనసు బాగుంటలేదని యేసుబాబుని నమ్ముకున్నానండి. అది కాదు, అసలు అవి కానే కాదు. కారణాలు అవి కాదు. అసలు కారణం ఏమిటంటే దేవుడు పిలిచాడు కనుక నీవు రక్షణలోకి వచ్చావు. ఇర్మియా గ్రంథం ఏం చెప్తుంది? తల్లి గర్భములో నీవు ఇంకా పిండమగా రూపొందక ముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అని రాయబడతాడు. అసలు దేవుడు ఎప్పుడు నిన్ను తెలుసుకున్నాడంటే, తెలియక పుట్టిన కాంచిన ఇష్టానుసారంగా ఏదో లోకంలో బతికేశాం. కానీ అసలు విషయం ఏమిటంటే అమ్మ నాన్న ఏదో తెలిసి తెలియని భక్తి చేస్తున్నప్పుడు ఇది మా జీవితంలో ఇదే శాశ్వతమని అప్పుడు అనుకున్నాం మనం. కనుక అప్పుడు కాదు, నువ్వు అసలు పిండముగా రూపొందక ముందే, తల్లి గర్భములో నీవు పిండముగా ఏర్పాటు చేయబడక ముందే దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఏంటా ఉద్దేశం ఏమిటంటే నిన్ను లోకములోంచి, అంధకారములోంచి బయటికి లాక్కొచ్చి దేవుని రాజ్యమునకు నిన్ను వారసుడిగా చేయాలని దేవుడు ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు నిన్ను పిలిచిన ఉద్దేశం మర్చిపోవద్దు. ఈరోజు క్రైస్తవ సమాజము పిలుపు మర్చిపోతా ఉన్నారు. పిలుపును మర్చిపోయేటట్లు బోధిస్తూ ఉన్నారు సేవకులు. ఈ తైలం పట్టుకెళ్తే, ఈ క్యాలెండర్ మీద కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే, లేకపోతే నేను ఇచ్చింది ఏదో ఇది పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే నీకు అంతలేదు ఇంతలేదని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. అవన్నీ బైబిల్కు విరుద్ధమైన బోధలు, తప్పుడు సిద్ధాంతాలు అవన్నీ కూడా. అసలు వాక్యానికి అవన్నీ ఎక్కడ సరిపోనటువంటి మాటలు అవి. దేవుడు అలా చెప్పలేదు. ఆయన నీతి వెతికితే చాలు, రాజ్యము కొరకు నువ్వు బ్రతకాలి. అసలు ఈ మానవుడు పుట్టిన తర్వాత ఏదో గాలైపోయి ధూళికి ధూళైపోయేటట్టుగా ఏమవుతామో తెలియదు అన్నటువంటి పనికిమాల ఆలోచన సిద్ధాంతం తీసేయాలి ముందు మనం. అసలు విషయం ఏమిటంటే నేను ఎందుకు పుట్టాను, ఈ పుట్టిన తర్వాత నా జన్మ యొక్క పరమార్థం ఏమిటి, తర్వాత నేను ఈ కన్ను మూసిన తర్వాత ఎక్కడికి పోతాను, నా ఆత్మకు అసలు వేరే స్థలం ఉన్నదా, నేను ఎలాగ ఈ భూమి మీదకి వచ్చాను, ఒక ఆలోచన నీ మదిలోనికి, నీ మనసులోనికి రావాలి. అవన్నీ వస్తే నీ ప్రశ్నలకు సమాధానం దైవ గ్రంథం నీకు సమాధానం ఇస్తుంది. ఏమని చెప్తున్నాడు ఆయన? ఎందుకు పిలిచాడు? ఆయన రాజ్యమునకును ఆయన మహిమకును తగినట్లుగా నీవు నడుచుకోవాలని దేవుడు పిలిచాడు. నేను
పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో అంటా ఉన్నాడు, దేవుని ఉన్నతమైన పిలుపునకు తగునట్లుగా మనం నడుచుకోవాలి. క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. నా గురి ఏమిటంటే ఉన్నతమైన బహుమానం ఉంది. ఎక్కడుంది ఆ ఉన్నతమైన బహుమానం? దేవుని దగ్గర ఉంది. దానికోసం పరిగెడతా ఉన్నాను, దానికోసం ప్రయాసపడతా ఉన్నాను. ఈ భూ సంబంధమైన డబ్బు కోసం, భూ సంబంధమైన సుఖముల కోసమో, భూ సంబంధమైన సౌఖ్యాల కోసం కాదో. ఆ వద్దు అనుకున్న ఆటోమేటిక్గా దేవుడు వాటిని ఇస్తాడు మీకు. అందుకే బైబిల్లో గత 2 వారాల క్రితం మీకు జ్ఞాపకం చేశాను. మొదటి రాజుల్లో సొలొమోనుకి రాజరికం వచ్చాక సొలొమోను గారు డబ్బులు కావాలని అడగలేదు. ఫస్ట్ ఏం అడిగాడంటే నాకు జ్ఞానము కావాలని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు అడగకపోయినను వాటిని కూడా నేను నీకు ఇచ్చుచున్నాను. ఐశ్వర్యమును ఘనతయు నీవు నన్ను అడగలేదు, కానీ వాటిని కూడా నేను నీకు. మరదేంటి అడగకపోయిన దేవుడు ఎలాగిచ్చాడంటే, ఈయన కోరుకున్నది జ్ఞానం కావాలి. ఏ పని చేస్తున్న జ్ఞానంతో చేయాలి. దానికి ఒక అర్థం ఉండాలి, దానికి ఒక పరమార్థం ఉండాలి. అర్థం పర్థము లేనటువంటి రాజరికం పిచ్చ పిచ్చగా ప్రవర్తించి లాస్ట్కి నేను పదవి దిగిపోయి నలుగురు చేత చీజనిపించుకునే విధంగా ఉండకూడదు. ఫస్ట్ నాకు కావలసింది జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కూడా నీ దగ్గర నుంచే తీసుకోవాలి. వైద్యుల యొద్దకెళ్ళి మతి మరిపొచ్చిందని, జ్ఞానం తక్కువగా ఉందని అవి తిని ఇవి తిని జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయలేదు ఆయన. ఆయన చేసింది ఏంటంటే, ఈ లోక జ్ఞానం నాకు వద్దు, నీవు నీ సన్నిధిలో కనిపెడుతుండగా నాకు దొరికిన జ్ఞానం ఉంది, అది కావాలి. అది వస్తే నేను ఆశీర్వదించబడతాను, పేరు ప్రఖ్యాతులు నాకు ఆటోమేటిక్గా వస్తాయి, ఐశ్వర్యం నాకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడంటే, అవన్నీ నాకు అవసరం లేదు, కానీ